ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చిన్న చూపు ఉండేది. తెలుగు సినిమాలు కూడా అప్పట్లో తెలుగు వరకే పరిమితమయ్యేది. కట్ చేస్తే సీన్ మారింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ లెవెల్లో పాకిపోయింది. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ డైరెక్టర్స్ అయినా తెలుగు హీరోలే కావాలంటున్నారు. ఎలాంటి డైరెక్టర్ అయినా కానీ తెలుగు హీరోని పెడితే మార్కెట్ పక్కాగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. అలానే సినిమాలు కూడా తీసి ప్రూవ్ చేపిస్తున్నారు. మరి ఇప్పుడు అలా అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్ తెలుగు హీరోలను పెట్టే సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ తెలుగు సినిమాలకి అభిమానులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకు అనంటే ఈవెన్ బాహుబలి తర్వాత ట్రిపుల్ ఆర్, దాని తర్వాత పుష్ప, దాని తర్వాత కల్కి, ఇలాంటి సినిమాల వల్ల యావత్ సినీ ప్రపంచం అంతటా కూడా తెలుగు సినిమా పాకిపోయింది. సో అయితే దాని తర్వాత అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్ ఎప్పుడు కూడా అంటే ఎక్కడైనా కానీ తెలుగు వాళ్ళకి వెళ్తే గతంలో జరిగినటువంటి అవమానాలను చిరంజీవి గారు సైతం స్టేజ్ మీదనే బహిరంగంగానే ప్రస్తావించారు. సో అయితే ఇప్పుడు సీన్ మారింది. డైరెక్టర్స్ ఎవరైనా కానీ, బాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, శాండిల్వుడ్, ఏదైనా కానీ, ఏ వుడ్ అయినా కానీ, ఏ డైరెక్టర్ అయినా పెద్ద సినిమా బడ్జెట్తో ఉన్నటువంటి సినిమాలు తీసి కలెక్షన్స్ రాబట్టాలంటే కేవలం తెలుగు హీరోలతోటే సాధ్యమని నమ్ముతున్నారు. అలా రీసెంట్ టైంలో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సినిమాలు పక్కన పెడితే ఇక అప్కమింగ్ సినిమాల విషయానికి వచ్చినట్లయితే సో అల్లు అర్జున్ గారిది, అట్లీ గారిది కాంబినేషన్ ఎప్పటి నుంచో వస్తుందన్న మాట వినిపించాయి. పుష్ప 2 తర్వాత ఈవెన్ త్రివిక్రమ్ గారితో ఆయన చేస్తున్నారు. బట్ దా మధ్య సల్మాన్ ఖాన్ గారితో ఏదో కామెడీ మూవీ ఏదో చేస్తున్నారన్న టాక్ కూడా వచ్చింది. ఈవెన్ జవాన్ ఆయన చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. ఆల్మోస్ట్ 1000 కోట్ల కలెక్ట్ చేసింది జవాన్ సినిమా. సో దాని తర్వాత షారుఖ్ ఖాన్ గారిని అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ సల్మాన్ ఖాన్ అన్నారు. బట్ కాకపోతే ఇప్పుడు ఈ అట్లీ గారు మాత్రం మళ్ళీ అల్లు అర్జున్ గారికి ఓటేసి తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ గారితో చేస్తున్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. అండ్ ఇక ఆ తర్వాత సంజయ్ లీలా బన్సాలి గారు, ఆయన కూడా ఈవెన్ పుష్ప 2నే కాదు, పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారితో చర్చలు జరిపి ఆల్మోస్ట్ సినిమా కన్ఫర్మేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉందని కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. ఇప్పుడు పుష్ప 2 తర్వాత కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. బట్ ఇప్పుడు అట్లీ గారు రావడం వల్ల దాని తర్వాత అట్లీ తర్వాత మళ్ళీ సంజయ్ లీలా బన్సాలి గారి డైరెక్షన్లో ఆయన తెలుసు ఎలాంటి సినిమాలు తీశారో, అండ్ ఆయనకు కూడా ఫ్లాప్ పర్సెంట్ అసలు లేదు. బట్ అలాంటి ఒక డైరెక్టర్ కూడా తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఒక హీరోని ఆయన నెక్స్ట్ మూవీలో హీరోగా అనుకుంటున్నారట. అండ్ ఇకపోతే అయాన్ ముఖర్జీ గారి గురించి తెలిసిందే. బాలీవుడ్లో ఇప్పుడు చాలామంది కూడా అక్కడి నుంచి బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ టాలీవుడ్లో సినిమాలు చేస్తూ ఉంటారు. బట్ అలా కాదు, ఎన్టీఆర్ గారు వార్ 2 తోటి ఈవెన్ తెలుగు నుంచి వెళ్ళి బాలీవుడ్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రీసెంట్గా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ సినిమా అంటే సోషల్ మీడియాలో పెట్టేటువంటి కామెంట్స్ కూడా బాలీవుడ్ని కూడా షేక్ చేయబోతున్నాం మనం. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వార్ 2 సినిమా గురించి. అండ్ చాలామంది ఉన్నా కానీ బాలీవుడ్లో అంతమంది, ఈవెన్ బాలీవుడ్ సినిమాలు అంటేనే మల్టీస్టార్ సినిమాలు. బట్ అలాంటిది ఒక తెలుగు హీరోని తీసుకెళ్ళి అందులో పెట్టడం అంటే హృతిక్ రోషన్ గారి పక్కన చిన్న విషయం కాదు. అంటే ఎన్టీఆర్ గారి మార్కెట్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ గారిని కాకుండా ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ రేంజ్లో డెవలప్ అవుతుందో డెఫినెట్గా ఇది కూడా ఒక ఉదాహరణ. ఇంకా ఆ తర్వాత ప్రశాంత్ నీల్ గారి గురించి కూడా తెలిసిందే. కేజీఎఫ్ తోటి ఈవెన్ యష్ గారితో తీసిన తర్వాత కేజీఎఫ్ తర్వాత ఆల్మోస్ట్ ఆయన కూడా కంప్లీట్గా అందరూ కూడా తెలుగు హీరోలే ఉన్నారు. దాని తర్వాత సలార్ తీశారు. సలార్ చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు సలార్ 2 ఉంది. అండ్ దాని తర్వాత ఎన్టీఆర్, నీల్ అండ్ 31 ఒక ప్రాజెక్ట్ కూడా డ్రాగన్ ఈ సినిమా టైటిల్ పరిశీలనలో ఉంది. సో ఇది కూడా రన్ అవుతూనే ఉందన్నమాట. సో కంప్లీట్గా మళ్ళీ దీని తర్వాత మళ్ళీ అదే ప్రశాంత్ నీల్ గారు సేమ్ టైం మళ్ళీ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఇంకో సినిమా ఉండబోతుంది డ్రాగన్ తర్వాత అని కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో. అండ్ అది కూడా లేకపోలేదు, కొంచెం కథ కూడా ఏదో జస్ట్ నరేట్ చేసినట్లు టాక్ కూడా రీసెంట్గా వినిపించింది. ఇకపోతే అశుతోష్ గోవార్కర్ కూడా, ఈయన కూడా అంటే రీసెంట్ టైంలో చాలా తర్వాత అంటే అటు ఆయన తీసిన సినిమాల తర్వాత బన్నీ గారితో, చెర్రీ గారితో అంటే వీళ్ళిద్దరితోటి కూడా సంప్రదింపులు జరిపాయన్న వార్తలు కూడా డెఫినెట్గా లేకపోలేదు. అండ్ అవి కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తారని కూడా చెప్పారు. ఇక జైలర్ 2 డైరెక్టర్ నెల్సన్ గారు కంప్లీట్గా జైలర్ 2 మీద ఆయన ఫోకస్ పెట్టున్నారు. బట్ దీని తర్వాత జైలర్ 2 తర్వాత కూడా ఆయన డెఫినెట్గా ఒక కమర్షియల్ సినిమా రాశారు. అది కూడా ఎన్టీఆర్ గారికి చెప్తున్నారు అన్న టాక్ కూడా ఉంది. బట్ అది అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ కొంచెం డెఫినెట్గా రావడానికి అయితే టైం పడుతుంది. బట్ ఎనీవే నెల్సన్ గారి డైరెక్షన్లో సేమ్ టైం ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వీళ్ళిద్దరు కాంబినేషన్లో డెఫినెట్గా ఇంకో సినిమా ఉండబోతున్న టాక్ కూడా నడుస్తుంది. ఇకపోతే లోకేష్ కనగరాజ్ గారు
అండ్ లోకేష్ కనగరాజు గారి గురించి తెలిసిందే, ఖైదీ తర్వాత సినిమాటిక్ అలా ఆయన యూనివర్సల్లో భాగంగా ప్రతి ఒక్క సినిమాని ఒక్కొక్కడ లింక్ చేస్తున్నారు. అండ్ ఆయన కాంబినేషన్లో అండ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి కాంబినేషన్లో, వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా ఒక సినిమా ఉంది అనుకుంటారు. లోకి ప్రభాస్ డెడ్లీ కాంబినేషన్ అని కూడా మొన్నటి వరకు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కూడా వైరల్గా మారాయి. బట్ అది ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపుతుందో తెలుసు, ఎందుకంటే ఆయన ప్రభాస్ గారిది లోకేష్ గారి డైరెక్షన్ తెలుసు. ఆ కాంబినేషన్లో ప్రభాస్ గారి సినిమా అంటే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అది కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ముఖేష్ కుమార్ సింగ్, సో ఈయన బాలీవుడ్ డైరెక్టర్, డెఫినెట్గా కన్నప్ప తీస్తున్నారు. కన్నప్పలో ఆల్మోస్ట్ అంటే అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, మంచు విష్ణు గారు హీరో, బట్ అయినా దాంట్లో ప్రభాస్ గారు ఉన్నారు. సో ఆ ప్రభాస్ గారిని డెఫినెట్గా ముందుగానే ప్రభాస్ గారి క్యారెక్టర్ చెయ్యాలి అని కూడా ఆయన ఫిక్స్ అయ్యారట. సో ఆయనను సంప్రదించారు. అండ్ సేమ్ టైం విష్ణు గారితో ఇవన్నీ ఎవరో ఒకరిని అంటే ప్రభాస్ గారిని పెట్టాలన్న ఆలోచన ముందు నుంచెల్లే ఉందట. బట్ క్యారెక్టర్ విషయానికి వచ్చినట్లయితే ఇంకో క్యారెక్టర్ కనుక్కున్నారు. కాకపోతే ఇక్కడ ప్రభాస్ గారు ఇప్పుడు ప్రజెంట్ చేసేటువంటి క్యారెక్టర్ వేరే. సో కాబట్టి ఏదైనా కానీ ఆయన కూడా సో ఇప్పుడు తెలుగు సినిమానే ఆయన కూడా డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రభాస్ గారు ఉన్నారు దాంట్లో ఎస్పెషల్లీ. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందో తెలుసు మనకు. అండ్ ఇకపోతే అదే లోకేష్ కనగరాజ్ గారి డైరెక్షన్లో కూలీ సినిమాలో ఇప్పుడు నాగార్జున గారు, అంటే దాంట్లో రజనీకాంత్ గారు ఉన్నా కానీ దాంట్లో స్పెషల్ క్యారెక్టర్లో నాగార్జున గారు కూడా నటించడం జరుగుతుంది అనమాట. ఎందుకు అనంటే కంప్లీట్గా అక్కడ సౌత్ నుంచి వెళ్ళి తమిళ నుంచి వెళ్ళి పక్కన పెడితే తెలుగులో కూడా ఒక మంచి స్టార్ కాస్ట్ ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ నాగార్జున గారిని తీసుకెళ్ళి ఆ సినిమాలో ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. సో మొత్తంగా అంటే తెలుగు వాళ్ళని పెట్టుకుంటే డెఫినెట్గా మార్కెట్ డెఫినెట్గా అవుతుంది అన్న నమ్మకం వేరే వేరే డైరెక్టర్స్కి ఉంది. తమిళ్లో చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారు ఉన్నారు, అజిత్ గారు, కమల్ హాసన్ గారు, విజయ్ గారు, ఇలా చాలా పెద్ద పెద్ద స్టార్సే ఉన్నారు. బట్ అయినా కానీ తెలుగు వాళ్ళకు ఉండే క్రేజ్ డెఫినెట్గా వాళ్ళు ఎంత భారీ బడ్జెట్ సినిమా, ఈవెన్ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ హీరోల రెమ్యునరేషన్ చాలా అంటే చాలా ఎక్కువగా తీసుకుంటారు, అది వేరే విషయం. బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. బట్ అంత బడ్జెట్ పెడితే దానికి రెట్టింపుగా వసూలు కూడా రావాలి కాబట్టి సో తెలుగు హీరోలని తీసుకుంటున్నారన్న టాక్ కూడా ఇండస్ట్రీలో అయితే నడుస్తుంది. సో మొత్తంగా ఏ లాంగ్వేజ్ అయినా, అంటే లాంగ్వేజ్ అనేది కొంతమంది రీసెంట్గా వచ్చింది ఫన్నీ డైరెక్ట్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అవేంటి అంటే అదర్ డైరెక్టర్స్ అవర్ హీరోస్ అనే ఒక చిన్న క్యాప్షన్ కూడా ఎక్కడో కొన్ని సోషల్ మీడియాలో అయితే కనిపించింది. సో మొత్తంగా ఏ డైరెక్టర్ అయినా లాంగ్వేజ్ పరంగా పక్కన పెడితే పక్క రాష్ట్రాల్లో డైరెక్టర్స్ అందరికీ కూడా తెలుగు హీరోలే కావాలి. రికార్డ్స్ పరంగా అయినా కలెక్షన్ల పరంగా అయినా డెఫినెట్గా అవి మన హీరోలకు ఆల్మోస్ట్ అంటే వాళ్ళు తీస్తే వాళ్ళతోటి ఆ బడ్జెట్ సేవ్ అవుతుంది, లాభాల బాట కూడా పడుతుందని కూడా వాళ్ళు అయితే నమ్ముతున్నారు. సో ప్రజెంట్ టాప్ 10 విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా వీళ్ళు చర్చలు, సంప్రదింపులు అండ్ కొన్ని అఫీషియల్గా కొన్ని అన్అఫీషియల్గా అయితే జరుగుతున్నాయి. సో మొత్తంగా అన్అఫీషియల్గా ఉన్నటువంటి సినిమాలు ఇంకా క్లారిటీ అయితే రానుంది. సో ఓవరాల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ అంటే గ్లోబల్ లెవెల్లో వ్యాపించడం అనేది నిజంగా డెఫినెట్గా అన్డౌటెడ్లీ అని చెప్పొచ్చు అనమాట. సో మొత్తంగా మరి మీరు ఈ కాంబినేషన్లో ఎవరి సినిమా గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి.